ఈరోజు మా డబ్బాలో అద్భుతాలు అనే పాఠం కోసం చెప్తాను మీకు. అంటే అర్థం ఏంటి? వాడి పాడేసిన వ్యర్థ పదార్థాలు. ఇది ఉందే టెట్రా ప్యాకెట్, మన పాల ప్యాకెట్ ఇది. కానీ ఇది పాలు తీసాక ఖాళీయే కదా, ఎందుకన్నా పనికొస్తుందా? పనికిరాదు, పాడేయాలి. కానీ పాడేయకుండా దీంతో ఏం చేయాలో చెప్తాను. ఇదేంటి? మనం డ్రింక్ తాగేసిన తర్వాత ఖాళీ అయిపోయిన బాటిల్. ఇవేమో న్యూస్ పేపర్లు కదా. ఇవేంటి? కాయగూరలు కట్ చేసిన తర్వాత వచ్చిన చెత్త. ఏంటి? తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త అంటే అన్నం అది ఉంటుంది కదా, అది తడి చెత్త. ఇలాంటివన్నీ పొడి చెత్త. మనం ఇంటి దగ్గర కూడా వేస్ట్ చేయకుండా ఇది ఏం చేయాలో నేను మీకు చెప్తాను, చూడండి. తర్వాత ఇది ఉంది కదా, ఈ డబ్బా తీసుకొని ఫస్ట్ మనం ఏం చేసాం? ఇది కూడా డ్రింక్ బాటిలే. కట్ చేసి మట్టి వేసి దాంట్లో మొక్కను పెట్టుకున్నాం కదా. అప్పుడు ఈ మనీ ప్లాంట్ పెద్దది అవుతుంది, అవునా కదా? ఇంటి దగ్గర కూడా మీరు అలాగే మొక్క వేసుకోవాలి ఖాళీ అంట్లో. తర్వాత వేస్ట్ అయిపోయిన న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, వాటిని ఇలాగ నానబెట్టేసిన తర్వాత ఇందులో పెట్టుకొని ఇలా తీసి ఇలా దంచి చూడండి, చేసి చూపిస్తాను. ఇది పేపర్ వేస్ట్ అయిపోద్ది కదా, ఆ వేస్ట్ని చింపుకొని నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకుని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంతో ఇది తీసి ఇలా బొమ్మల్లాగా, గిన్నెలాగా, బుట్టలాగా చేసుకోవచ్చు. ఒక చాట ఉందనుకో, చాటకి ఎలా పాడినా బొమ్మలు అవుతాయి. చూడండి, బాగుందా? ఇలా చేసుకోవాలి అలాగా పేపర్తో, వేస్ట్ పేపర్తో. తర్వాత మనం కాయగూరలు ఉంటాయి కదా, ఇదిగో గిన్నెలా ఉంది కదా, అలా రకరకాలైన బొమ్మల్ని చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థాలు ఉన్నాయి కదా, అవి టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయి కదా, దాన్ని ఏం చేయాలి? ఇలా మట్టి తీసుకొని ఫస్ట్ ఈ ఖాళీ డబ్బాలో వేసుకోవాలి. ఏం వేస్తున్నానో, ఇది ఖాళీయే కదా డబ్బా. వేసిన తర్వాత ఈ చెత్త ఉంది కదా, ఈ చెత్తని ఇందులో వేసేయాలి. ఈ కాయగూరలు వ్యర్థం, అలాగే ఆకుకూరలు కట్ చేసుకున్నాక వచ్చింది బయట పాడేయకుండా ఇలా ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఈ మట్టిని మనం వేసుకోవాలి. ఇలా వేసుకుంటే తర్వాత ఒక 2-3 రోజులు పోయిన తర్వాత, ఒక వారం రోజులు పోయిన తర్వాత చూస్తే ఇది ఏమవుతుందో తెలుసా? మనం వేస్తున్నాం కదా, మళ్ళీ చూద్దాం 2 రోజులు పోయాక ఎలా అవుతుందో. మట్టిలాగా మారిపోద్ది. ఆ మట్టిలాగా మారిపోయిన దాన్ని ఏం చేయాలి? ఇలా చూడండి, ఇదేంటో తెలుసా? ఇది మొక్కలకు వేసే ఎరువు, ప్లాంట్ న్యూట్రల్ అంటే మొక్కలకు వేసేది. ఇక్కడ ఏమున్నాయి? ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఈ ఫ్రూట్స్ ఎలా ఉండాలి అంటే ఇందులో ఉన్న పౌడరు అలా నేను చెప్తే అలా వ్యర్థ పదార్థాలతో తయారు చేసిందే. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. మనం ఈ పౌడర్ని ఆ మొక్కల మొదటిని వేసామనుకో, ఇది పౌడర్గా మట్టిగా వారిన తర్వాత మొక్కలు బాగా పెరిగి మంచిగా పెద్ద పెద్ద పూలు పోస్తాయి. చక్కగా కాయగూరలు అయితే బాగా పండుతాయి. ఇప్పుడు చెప్పండి, వేస్ట్ అయిపోయినాయి పడేయచ్చా? పడేయకూడదు. పడేయచ్చా? కాయగూరలు కట్ చేసాక తుక్కది పడేస్తారా? పడేయకండి. ఒక డబ్బాలో వేసి కొంచెం మట్టి వేసి మూత పెట్టండి. మళ్ళీ మర్నాడు మళ్ళీ కట్ చేసిన కాయగూరలు తుక్కంతా వేసి మళ్ళీ అందులో పెడితే ఇలా అవుతుంది. అలాగే మనం గవర్నమెంట్ వారు మనకి తడి చెత్త, పొడి చెత్త అని వస్తుంది కదా, వ్యాన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే మన ఊరి చివరి అక్కడ ఇలాగే ఎరువుని తయారు చేసి మొక్కలకి ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇస్తారు. అందుకనే వేస్ట్ చేయకుండా మనం చెత్తని చెత్త పొట్టులో వేసి జాగ్రత్తగా మనం రిక్షా కార్మికులకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఎరువుగా తయారు చేస్తారు.